హాయ్ చిటికథ ఫ్రెండ్స్, అందరు బాగున్నారు కదా. నేను ఈ మధ్యనే తిరుమల సేవకు వెళ్ళి వచ్చాను. ఆ విశేషాలను చెప్దామని ఇలా వచ్చాను. మేము 10 మందిమి గ్రూపుగా సేవకు బుక్ చేసుకున్నాము. ఒక్కరు రాలేకపోయారు. 9 మంది వెళ్ళాం. ఇప్పుడు 7 రోజులు సేవ ఒకే రకం ఇస్తున్నారు. అప్పట్లో డైలీ ఒక్కొక్క సేవ ఒక్కొక్క రోజు ఇచ్చేవాళ్ళంట. ఇప్పుడు అలా లేదు. 7 రోజులు ఒకే సేవ ఇస్తున్నారు. మాకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చున్న వాళ్ళకి ప్రసాదము దొప్పల్లో లేదా ప్లేట్స్లలో పెట్టి అందివ్వడం వచ్చింది. మాకు మార్నింగ్ 11 to 5 వచ్చింది. 10:30కే బస్సు వచ్చేసేది. ఈవినింగు రూమ్కి వచ్చేటప్పటికి 6 అయ్యేది. అందువల్ల మేము వేరే ప్లేసెస్ ఏమీ వెళ్ళలేదు. టైం ఉంటే పాపనాశనం, జపాలి అలా ప్లేసెస్కి కూడా వెళ్ళేసి రావచ్చు. మేము ఇంతకుముందే అన్నీ చూసాము. ఇప్పుడు బాగా అలసిపోయి వచ్చేవాళ్ళం. టైం కూడా లేదు. అందువల్ల మేము ఎక్కడికి వెళ్ళలేదు. ఒక్కరైనా సేవకు వెళ్ళొచ్చండి. ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళొచ్చు. నాకు అక్కడికి వెళ్ళాకే ఇలా ఇన్ని రకాల సేవలు ఉంటాయని తెలిసింది. బుక్ స్టాల్లో బుక్స్ అమ్మడం, అగరబత్తీలు అమ్మడం, వెంగమాంబలో భోజనం వడ్డించడం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో సర్వ్ చేయడం, తలనీలాల దగ్గర, చెప్పుల స్టాండ్ దగ్గర జీడిపప్పు కట్ చేయడం, వెజిటబుల్స్ కట్ చేయడం, పూలు కొయ్యటం, పూలు అల్లడం, వాటరు మిల్క్ ఇవ్వడం, ఇలా చాలా చాలా సేవలు ఉన్నాయండి. మేము వారం రోజులు తిరుమల మాడవీధుల్లో తిరగడం, అక్కడే ఉండి అక్కడ చుట్టుపక్కల ఉండే టెంపుల్స్ వెళ్ళడం, నరసింహస్వామి అలా చాలా సంతోషంగా ఉన్నింది. మేము వెళ్ళినప్పుడే గురు పౌర్ణమి వచ్చింది. అందుకు స్పెషల్ సేవ అని చెప్పి దేవుని ఊరేగింపు అప్పుడు గేట్స్ దగ్గర ఉండి మాడవీధులలో అలా ఇలా తిరగకుండా చూడమన్నారు. అప్పుడు మేము దేవుని ఊరేగింపును పక్కనే ఉండి చూడటం చాలా అద్భుతంగా ఉన్నింది. సేవ వాళ్లకు బంకర్ బెడ్స్ ఉంటాయండి. అంటే పైన కింద మంచాలు ఉంటాయి. మనకు ఎక్కడ వస్తే అక్కడ పడుకోవడమే. మన బెడ్ అంటే కాట్ నెంబరు, లాకర్ నెంబరు ఒకటే ఉంటుంది. ఆ లాకర్స్లో మన లగేజ్ పెట్టుకోవచ్చు. ఆ బిల్డింగ్స్ పైనే పెద్ద టెర్రస్ ఉంది. అక్కడ డైలీ బట్టలు వాష్ చేసుకొని ఆరేసుకోవచ్చు. అక్కడ అందరూ ఫ్రెండ్స్ అయిపోతారండి. ఏం భయం లేదు. ఒక్కరైనా సరే సేవ చేసుకొని రావచ్చు. సేవ 7 రోజులలో ఒక్కరోజు టెంపుల్ డ్యూటీ వస్తుంది. ఆ సేవలో అందరూ టెంపుల్ చుట్టుపక్కలే ఉండి అందరినీ పంపించడమే ఉంటుంది. నాకు దేవుని సన్నిధిలో వచ్చింది. 4 గంటల సేపు దేవునికి దగ్గరగా ఉండటం చాలా మంచి అనుభూతి. మాకు ఏకాంత సేవ వచ్చింది. ప్రతి అరగంటకు 2 నిమిషాలు ఇంకా ఎవ్వరూ లేకుండా ఓన్లీ సేవకుల్ని దేవుణ్ణి తనివి తీరా చూడమంటారు. అలా తనివి తీరా చూడడము చాలా మంచిగా అనిపించిందండి. నిజంగా జీవితంలో మరువలేనిదని చెప్పొచ్చు. ఇలా సేవలు చేసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకోవడం అనేది మనకు చాలా అనిపిస్తుందండి. అందరికీ విన్నందుకు ధన్యవాదములు. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద.